శ్రీమాత్రే నమః. ఒక ముఖ్య విషయాన్ని అందరికీ ప్రత్యేకంగా తెలియజేసే ప్రయత్నం, ఎవ్వరూ ఇది మిస్ కాకండి. మార్చి 11వ తేదీ, నవంబర్ 12వ తేదీ వక్రీకరించినటువంటి నవగ్రహాల్లో గురుగ్రహం మార్చి 11వ తేదీ వక్రత్యాగము మళ్ళీ సవ్యమైనటువంటి దిశకి వస్తుంది. నవగ్రహాల్లో బృహస్పతి అత్యంత శుభకారమైనటువంటి గ్రహం. వారు వక్రీకరించకుండా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక విషయాలకు కానీ పుణ్య సాధనకు కానీ చాలా బలమైన అంశం. గురువు వక్రీకరించినప్పుడు ఈ ఆచార సంప్రదాయములు తెలిసినంత వారు మళ్ళీ బృహస్పతి వక్రత్యాగం అయ్యేంత వరకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఒక గొప్ప పుణ్య సమయం మార్చి 11 బుధవారం జరగబోతోంది. దీనిని ఎవ్వరు విస్మరించకుండా ఎలా వినియోగించుకోవచ్చో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం జ్ఞానసింధు చేస్తూ, ఇందులో ఉన్న ఒక ఖగోళ ప్రణాళిక, ఆధ్యాత్మిక తాంత్రిక సాధన, మంత్ర సంబంధమైన ఆధ్యాత్మిక ఆచార విధానాల్ని ఆవిష్కరిస్తూ ఉంది. బృహస్పతి వక్రత్యాగం చేస్తున్నటువంటి ఈ ఫల్గుణ మాసంలోని బహుళ అష్టమి మార్చి 11వ తేదీ బుధవారం బుధాష్టమి అనేటువంటి ఒక విశేష యోగం ఏర్పడింది. బుధాష్టమి యోగం రోజే గురువు ఉదయం సుమారుగా 6 నుంచి 6:30 మధ్యకాలంలో వక్రత్యాగం చేసి ఆయన అందరికీ ఆశీస్సులు ఇవ్వటానికి, ఇక రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సరం పరిపాలన చేయటానికి రాబోతూ ఉన్నారు. ఇందులోని సూక్ష్మాన్ని ఒక్కసారి గమనిస్తే సాధకులు, బుధవారం 11వ తారీఖు వక్రత్యాగం చేసినటువంటి బృహస్పతి ఖచ్చితంగా లెక్కిస్తే మార్చి 19వ తేదీకి మళ్ళీ 8 రోజుల తర్వాత బుధాష్టమి యోగంలో అనుగ్రహిస్తూ, మళ్ళీ 8 రోజుల తర్వాత అష్టమి సంఖ్య వచ్చింది గమనించండి. ఉగాది రోజు నాయకుడై పరిపాలన ప్రారంభించబోతూ ఉన్నాడు సవ్య దిశలో. ఇది ఒక విశేషం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి ఆఖరిగా చెప్పబోయే యోగాల్లో బుధాష్టమి యోగం మహావిశేష యోగం. ఎప్పుడైతే గురువు ఇన్ని రోజులు వక్రీకరించి ఉండడం చేత సాధనకి కాస్త క్షీణత కలిగి ఉంది సమాజంలో. కానీ ఇప్పుడు ఆయన వక్రత్యాగం చేసి, గురువుగారి బలం ఎంత గొప్పదంటే, ముహూర్తాలు పెట్టేటప్పుడు సిద్ధాంతకర్తలు గురుబలం, లగ్నంలో గురువు కానీ లేదు గురువు చూపు ఉండేట ఎందుకు ఇలా నిర్ణయిస్తారు అంటే, ఒక్క బృహస్పతి గ్రహం వల్ల లక్షలాది దోషాలు పరిహారం అయిపోతాయి. అంతటి సంస్కారయుతమైనటువంటి పుణ్యాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగి ఉండేటువంటి గ్రహము వక్రత్యాగం చేస్తున్నటువంటి బుధాష్టమి ప్రాతకాల యోగంలో, బుధాష్టమి యోగమే విశేషంగా చెప్పబడింది. ఆ రోజు ప్రాతకాలం సదాచారయుత సంకల్ప స్నానం చేసేది గంగాది తీర్థస్మరణతో ఆ రోజు చేస్తున్నటువంటి దాన ధర్మాలు పుణ్యాలు క్షీణించని ఫలితాన్ని ఇస్తాయి.
బుధాష్టమి యోగంలో ప్రత్యేకంగా చెప్పబడిన అంశం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా అందరూ ఆచరించండి. కారణం ఏమిటంటే, ఏదో ఒక నెపంతో వచ్చి కలిసి ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఆ సమస్యలు ఉన్నాయని తెలియచేస్తూ, అలాగే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మన హిందువులు తమ సంతానం కోసం కావచ్చు, తమ వ్యక్తిగత జీవితంలో ఉద్యోగము, వ్యాపారము, వృత్తి, వివిధ ఉన్నతి కోసం పాటుపడుతూ ప్రతిబంధకాల నేపథ్యంలో కొందరికి అనారోగ్య బాధలు, కొందరికి ఆర్థికము, ఇలా అనేకం, అందరికీ యోగ్యమైనటువంటి సాధన సమయం జ్ఞానసింధు అందిస్తుంది. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇలాంటి యోగాలని దయచేసి ఎవ్వరూ విడవకండి. యథాశక్తి కాదు, ప్రయత్నపూర్వకంగా వీటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి, సాధన చేయండి. ఈరోజు దుర్గాదేవత దర్శనం, అసలు దుర్గమ్మని వ్రతంగా దీక్షగా గనక చేస్తే సత్ఫలితాలు పొందుతారు. ప్రణమామి మహామాయాం దుర్గాం దుర్గతి నాశిని. దశ మహా విద్య ఇలా స్తుతించింది, చూసారా? మహామాయ అయినటువంటి ఆ తల్లికి నమస్కరిస్తూ దుర్గాం దుర్గతి నాశిని. కాబట్టి ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే సాధకులందరూ దుర్గమ్మని పూజించడం చేత దుర్గతి పాలు కాకుండా కాపాడబడతారు. ముఖ్యంగా బుధాష్టమి యోగంలో విశేషంగా చెప్పబడినటువంటి వ్రతం కాబట్టి దుర్గా వ్రతం మరొకసారి గుర్తు చేస్తూ, ఇలాంటి అద్భుతమైన సమయం ఖగోళ జ్యోతిర్విజ్ఞానాన్ని అనుసరించి ప్రాప్తిస్తుంది. ఆ రోజు ఇది కాక సిద్ధి యోగం అనే యోగం కూడా వస్తుంది. కాబట్టి ఇన్ని యోగాల నడుమ బృహస్పతి వక్రత్యాగం చేసి, ఎప్పుడైతే బృహస్పతి వక్రత్యాగం చేసినటువంటి సమయంలో ఆధ్యాత్మిక సాధనకి ఉద్యుక్తులైనటువంటి హిందువులందరికీ బృహస్పతి మరియు ఈ దుర్గా అమ్మ వ్రతము, దర్శనము అవకాశం ఉన్నవారు శక్తి క్షేత్రాలకు వెళ్ళటము, అక్కడ దుర్గాదేవత వివిధ పారాయణాలు, దీక్షలు, ఉపవాసాలు, బ్రాహ్మణులకి యథాశక్తి దానధర్మాలు, ఇలా ఎన్నైనా తమ పుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కాబట్టి తెలివిగల హిందువులు ఎవరూ వదులుకోకుండా తెలుసుకున్న విషయాన్ని మీ బంధుమిత్రులకు కూడా తెలియచేసి, మీరు ఎక్కడి వారు అక్కడిది మీ శక్తి మేరకు ప్రణాళిక వేసుకొని ఆచరించండి. ఇక ముఖ్య విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ వ్రతమైనటువంటి 8వ రోజే ఉగాది నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరం పరిపాలన చేయటానికి వక్రత్యాగం చేసి, బుధాష్టమి రోజు వక్రత్యాగం చేసి సవ్యంగా పరిపాలనకు వస్తున్నటువంటి బృహస్పతి యొక్క సంపూర్ణ ఫలితాలు మీరు పొందుతారు. జ్ఞానసింధు పరిపూర్ణ సనాతన పద్ధతిని ఆవిష్కరిస్తూ ఉంటుంది, సదాచారంని ప్రాచుర్యం చేస్తుంటుంది. అందుకని శ్రీ పరాభవనామ సంవత్సర విశేషాలేవి ముందుగా చెప్పట్లేదు. సనాతన పద్ధతి ప్రకారం ఉగాది రోజు ఉదయం నుంచి వివిధ ఆచార సంప్రదాయ పూజాది పూర్తి చేసుకొని సాయంకాలం ప్రదోష వేళ పంచాంగానికి పూజ చేసి, పంచాంగ పూజ అనంతరం ఆ ప్రాంగణంలో పంచాంగ ప్రవచనాన్ని నిర్వహించుకున్న తదుపరి అప్పుడు మాత్రమే భవిష్యత్తు ఫలితాలు అసలు వినాలి. జ్ఞానసింధు అలాగే అందరికీ తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి పరిపాలనకు రాబోతున్నారని మాత్రమే చెబుతూ, ఇక మిగతా విశేషాలు మీరు ఈ సూక్ష్మాన్ని గ్రహించి ఇన్నిసార్లు చెప్తున్నారు ఒకే విషయాన్ని అంటే ఇందులోని ప్రాధాన్యతను గమనించి తప్పకుండా మార్చి 11 దుర్గా వ్రతాన్ని యథాశక్తి ఆచరించి సంపూర్ణ పుణ్యాలని
లాభాలని, గ్రహ బాధల నివారణ పొందగలరు. శ్రీమాత్రే నమః.